ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ ఏపీపీఎస్సీ వారి పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ 23 నోటిఫికేషన్లో there are 899 పోస్ట్, ఆఫ్ విచ్ 333 are in under executive category and 566 are in non-executive category. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే ముందు ఆస్పిరెంట్స్ చూడాల్సినటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ 4 ఆస్పెక్ట్స్ లో మనం పోస్ట్ ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఫస్ట్ వన్ జాబ్ నేచర్ అనేది చూసినట్లయితే ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ ఇండివిజువల్ పర్స్యూరెన్స్. జాబ్ నేచర్ అంటే కొంతమందికి ఫీల్డ్ వర్క్ చేయడం బాగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి డెస్క్ జాబ్ చేయడం బాగా ఇష్టం ఉంటుంది. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ లో ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, పర్సనల్ లైఫ్ బాగుండాలి, నేను ఫ్యామిలీకి సఫిషియెంట్ టైం ఇవ్వాలి, నాకు పబ్లిక్ సర్వీస్ కంటే కూడా పర్సనల్ కంఫర్టబిలిటీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఒక రకమైన జాబ్స్ సేఫ్టీగా సెక్యూర్గా ఉంటాయి. నాకు పర్సనల్ లైఫ్ కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ పబ్లిక్ సర్వీస్ చేయాలి, లేదా ఎక్కువ అందుబాటులో ఉండాలి అనేటువంటిది ఇంకో రకమైనటువంటి జాబ్లో ఉంటుంది. అంటే ఓవరాల్గా అందరూ పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి వాళ్ళే, బట్ జాబ్ నేచర్ అనేటువంటిది పోస్ట్ వేరీ అవుతుంటుంది. అయితే ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మనకి కమిషనర్ గ్రేడ్ 3, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్స్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత డిప్యూటీ తహసీల్దార్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంది, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఇవి పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండ్ డిప్యూటీ తహసీల్దార్ అంటే మీకు ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ ప్రకారం అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1 అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 3, మీ పోస్ట్ కోడ్ ప్రకారం పోస్ట్ కోడ్ నెంబర్ 1, నెంబర్ 3, అలాగే ప్రొవిషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ప్రొవిషన్ ఎక్సైజ్ పోస్ట్ కోడ్ నెంబర్ 7. ఇవి 3 ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్ జాబ్స్. అంటే టుమారో యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఎట్ మండల్ లెవెల్ ఆర్ మున్సిపల్ లెవెల్, మండల్ ఆర్ మున్సిపల్ లెవెల్లో పనిచేస్తారు. సో పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఆఫీస్ అవర్స్ అంటే ఫిక్స్డ్ ఆఫీస్ అవర్స్ ఏమి ఉండవు, 24/7 అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పర్సనల్ లైఫ్ కంటే కూడా ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ the executive post, and particularly post number municipal commissioner grade 3 and deputy tahsildar and SI in provision and excess department. సో కాబట్టి ఎవరికైతే ఫీల్డ్ వర్క్ బాగా ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్ బాగా ఉండాలి, ఎక్కువ ప్రొఫెషనల్ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళు దీనికి వెళ్ళాలి. లేదు నాకు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు యూ కెన్ చూస్ ది రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్. అయితే అందులో కూడా ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అంటే వీటికి వచ్చేటప్పటికి డిప్యూటీ తహసీల్దార్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే మీకు ఇచ్చినటువంటి పోస్టులు కనుక 0 పోస్ట్ కోడ్తో చూసుకున్నట్లయితే యూ కెన్ ఆల్వేస్ గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ది పోస్ట్ కోడ్ నెంబర్ 3 అంటే డిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత అగైన్ పర్సనల్ లైఫ్ కావాలి, ఆఫీస్ అవర్స్ లాగా ఉండాలనుకుంటే సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ సబ్ రిజిస్ట్రార్ ఎస్ఆర్, సబ్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నాట్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి బాగుంటుంది. లేదు నాకు ఫీల్డ్ వర్కే కావాలనుకుంటే దెన్ ఇన్ దట్ కేస్ పోస్ట్ నెంబర్ 01 దట్ ఈస్ ఎంసీ గ్రేడ్ 3. ఎంసీ గ్రేడ్ 3 ఈజ్ ద బెస్ట్ జాబ్ ఫర్ ఫీల్డ్ వర్క్. మీకు మంచి పొలిటికల్ ఎక్స్పోజర్ కావాలి, తర్వాత పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండాలి, ఎక్కువ సర్వీస్ చేయాలంటే అన్ని డీటీ కంటే కూడా ఎక్కువ ఫీల్డ్ లెవెల్ జాబు అండ్ మోస్ట్ హెక్టిక్ జాబు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. అంటే you are going to provide all basic amenities to the civilians. కాబట్టి పబ్లిక్ హౌస్ అన్ని సర్వీసులు చేయడానికి బాగా స్కోప్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ పోస్ట్. సో ఎవరికైతే ఎక్కువ పొలిటికల్ వాళ్ళతో ఇంటరాక్ట్ ఉండాలి, పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉండాలి, ఎక్కువ ఫీల్డ్లో ఉండాలి, 24/7 పనిచేయాలనుకుంటారో వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ జాబ్. తర్వాత మీరు యూ కెన్ గివ్ నెక్స్ట్ ఆప్షన్ ఫీల్డ్ లెవెల్ ఆప్షన్కి మీరు పోస్ట్ కోడ్ 7 ఎస్ఐ ఇన్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి మీరు ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ 4. సో ఈ 4 పోస్టుల తర్వాత రిమైనింగ్ 3 పోస్ట్ అని కూడా సేమ్ సిమిలర్ ఇన్ జాబ్ నేచర్, అవన్నీ కూడా డెస్క్ జాబ్ లాగా, ఐ మీన్
ఆఫీస్ అవర్స్ లాగా మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 ఆర్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 అట్లా ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఉంటాయి. పర్సనల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది, పబ్లిక్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే మీరు చూసినట్లయితే పే స్కేల్లో మనకి పోస్ట్ కోడ్ అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి, తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సర్వీస్ అంటే పోస్ట్ కోడ్ 05 వాటి రెండింటికి పే స్కేల్ మిగిలిన వాటికంటే ఎక్కువగా ఉంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండ్ అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. అయితే ఇక్కడ ఈ గ్రూప్ 2 స్థాయి వెళ్ళిన తర్వాత పే స్కేల్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అంటే దానివల్ల మనకి లక్షల్లో డిఫరెన్స్ ఏం లేవు, వందల్లో డిఫరెన్స్ ఉంటుంది, లేదా వేలలో, అంటే సీనియారిటీ పెరిగి వేలలో డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల మీరు పే స్కేల్ గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంఫర్టబుల్ జాబ్లో ఉన్నాము, జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు నేచర్ ఆఫ్ ది జాబ్ని బట్టి లేదా మీకున్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు డెస్క్ జాబ్ కావాలనుకుంటున్నారా లేదా ఫీల్డ్ లెవెల్ జాబ్ కావాలనుకుంటున్నారని చూస్ చేసుకోండి. సో పే స్కేల్ ఈస్ యూ కెన్ సే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ థింగ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ నేచర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ జాబ్ నేచర్లో కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ కెన్ ఆల్వేస్ గివ్ టు ద DT, సెకండ్ ప్రిఫరెన్స్ ఎయిదర్ టు సబ్ రిజిస్ట్రార్ ఆర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత మీరు నెక్స్ట్ యూ కెన్ గివ్ ఆప్షన్ టు ది సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, దెన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ లేబర్ సబార్డినేట్ సర్వీస్. అంటే ఇక్కడ 0317 తర్వాత అంటే 1237 తర్వాత మీరు మిగిలినటువంటి 4, 5, 6 4, 5, 6 పోస్టులన్నీ కూడా మోరల్లీ సిమిలర్ నేచర్లు ఉంటాయి. కాబట్టి ఆ మూడిట్లో మీరు ఏదైనా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి ఇవ్వచ్చు. ఇక మనం చూడాల్సింది ప్రమోషన్ ఛానల్ చూసినట్లయితే ఈ అన్ని పోస్టుల కంటే కూడా ప్రమోషన్ ఛానల్ బాగుండేటువంటిది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3లో ప్రమోషన్ ఛానల్ మిగిలిన డిపార్ట్మెంట్స్ కంటే కూడా దీంట్లో బాగా ఉంటుంది. ఆ తర్వాత దట్ మీన్స్ విత్ ఇన్ 2 to 4 years మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మే బికమ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 and within next 2 to 4 years మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 మే బికమ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1. ఆ విధంగా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ ఫాస్ట్గా ఉండేటువంటిది మున్సిపల్ కమిషనర్. ఆ తర్వాత రిలేటివ్లీ DT, డిప్యూటీ తహసీల్దార్ మే బికమ్ తహసీల్దార్ విత్ ఇన్ 5 to 8 years. సో ప్రమోషన్ ఛానల్లో ఫాస్ట్గా ఉండేది మున్సిపల్ కమిషనర్, సెకండ్ డిప్యూటీ తహసీల్దార్. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో SI he may become CI in the same ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ 10 years, 8 to 10 years. ఇక బాగా లేట్గా ఉండేటువంటిది సబ్ రిజిస్ట్రార్. బట్ వీటన్నిటికంటే కూడా ఫ్యామిలీకి ది మోస్ట్ కంఫర్టబుల్ పోస్ట్ సబ్ రిజిస్ట్రార్. సో దిస్ ఈస్ వాట్. అండ్ రిమైనింగ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ మోరల్లెస్ సిమిలర్ నేచర్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ పోస్ట్. వేరేజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ప్లేస్ ఆఫ్ వర్కింగ్లో ముఖ్యంగా స్టేట్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎనీవేర్, మండల్ లెవెల్ ఆర్ పంచాయతీ లెవెల్ ఉంటుంది. సో ఎవరైతే స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబ్లీ అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్ అనుకుందాం. సో ఆ అమరావతి ఆ సరౌండింగ్స్లో గుంటూరు, విజయవాడ నియర్ బై ప్లేస్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈజ్ ద బెస్ట్ పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సర్వీస్ అనేటువంటిది బెస్ట్ పోస్ట్. సో మీరు ఏపీ సెక్రటేరియట్ సర్వీస్లో ASOగా జాయిన్ అయినట్లయితే మీ పోస్టింగ్ అంతా కూడా మీరు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ టు ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు సెక్రటేరియట్లో ఉంటారు. అక్కడే మీరు హెడ్ క్వార్టర్స్లో, స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉండొచ్చు, నియర్ బై ప్లేస్లో సెటిల్ కావచ్చు. సో ఫ్యామిలీ లైఫ్, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మీ ఫర్దర్ ఫ్యామిలీ కెరియర్ కావచ్చు, అంతా కూడా బాగుంటుంది స్టేట్ హెడ్ క్వార్టర్స్లో. సో ఎవరైతే స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నారనుకుంటారో వారికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే మీ పోస్ట్ కోడ్లో 09 to 012 ASOs పోస్ట్ కోడ్ 09 to 12 ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్రటేరియట్ సర్వీస్, స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉండొచ్చు. ఇక కొన్ని తీసుకున్నట్లయితే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్. అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఉంటాయి.
ఈ హెడ్ ఆఫీసులు మోరర్లెస్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో స్టేట్ హెడ్ క్వార్టర్స్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో పనిచేసే పోస్టులు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో వీటిలో వచ్చేవి కూడా మీరు స్టేట్ హెడ్ క్వార్టర్స్లో పనిచేయచ్చు. లేదా మీరు ఒకవేళ స్టేట్ హెడ్ క్వార్టర్లో జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఆ తర్వాత ప్రమోషన్లో సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత మీరు మున్సిపాలిటీస్కి డిప్యూటేషన్ మీద కూడా వెళ్ళొచ్చు. బట్ ఏఎస్ఓగా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి అక్కడే ఉండొచ్చు. బట్ ప్రమోషన్లో వాళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు. కోటా ప్రకారం కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తారు, కొంతమంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తుంటారు, కొంతమంది అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్తారు. మోస్ట్లీ ఏఎస్ఓస్ మే గో టు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ మీన్ విత్ సమ్ అదర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే కొంతకాలం తర్వాత వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేసి వారిని కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో వస్తారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓలుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కావలి ఆర్డీఓ ఉన్నారు, ఈజ్ ఏఎస్ఓ, జాయిన్ యాజ్ ఏఎస్ఓ, బట్ లేటర్ ఆన్ ఈ కన్వర్టెడ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. అట్లా కొంతమంది ఏఎస్ఓలుగా జాయిన్ మున్సిపల్ కమిషనర్స్గా కన్వర్ట్ అయిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎనీవే మొత్తానికి చూసుకున్నట్టే ఉన్నటువంటి అన్ని పోస్టులో ఏఎస్ఓ ఇస్ ద బెస్ట్ పోస్ట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఈవెన్ ఫర్ ప్రమోషన్స్. నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ మీరు స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఉండాలనుకున్నప్పుడు ఆ స్టేట్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కమిషనర్ ఇన్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, వాటిలో చేసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనకి సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్ అంటే పోస్ట్ కోడ్ 13, సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సర్వీస్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. అంటే పోస్ట్ కోడ్ 13 to 18. ఈ పోస్ట్ కోడ్ 13 to 18 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిలేటివ్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి పోస్టులు, డిస్ట్రిక్ట్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. మోరోవర్ ఇవి కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. వీటికేమి అర్ధరాత్రి ఎమర్జెన్సీ, ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ అనుకోండి, ఇప్పుడు వర్షం వస్తుంది, అర్ధరాత్రి తుఫాన్ వచ్చిందంటే అర్ధరాత్రి వెళ్లాల్సింది, నాకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాలంటే కుదరదు. సీనియర్ అసిస్టెంట్ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ పే అండ్ అకౌంట్ సర్వీస్ మీరు అర్ధరాత్రి వచ్చి అకౌంట్స్ చేయమని ఎవరు అడగరు. సో దే ఆర్ రిస్క్ ఫ్రీ. ప్రిఫరబ్లీ దే విల్ బి ప్లేస్డ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్ అండ్ దే ఆర్ గుడ్ ఫర్ ది ఫ్యామిలీ లైఫ్. సో ఆ విధంగా మీరు పోస్ట్ నెంబర్ 13 to 18 ఆ విధంగా డిస్ట్రిక్ట్ ఆర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. వేరాజ్ పోస్ట్ నెంబర్ 19 to 27 మీరు పోస్ట్ నెంబర్ 19 to 27 తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అట్ స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఆ హెడ్ ఆఫీస్లో ప్లేస్ అవుతారు. అయితే ఆ హెడ్ ఆఫీస్తో పాటు సేమ్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లోను మండల్ లెవెల్లోనూ కూడా మిమ్మల్ని ప్లేస్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద వేకెన్సీస్. కాబట్టి మీరు స్టేట్ వైడ్ ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు. హెచ్ఓడి ఆఫీస్లో రిక్రూట్ చేసుకుంటారు, బట్ ఆ హెచ్ఓడి ఆఫీస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఫిల్ అయిపోగా రిమైనింగ్ ఆ సేమ్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ఈవెన్ విలేజ్ లెవెల్లో, పంచాయతీ లెవెల్ ఏమైనా కనుక ఉన్నట్లయితే జనరల్లీ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటివి తక్కువగా ఉంటాయి, మనకి ఎక్కువ మండల్ లెవెల్ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో అక్కడ మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. సో అందులో కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి, ఇప్పుడు ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే మీరు పోస్ట్ కోడ్ 30 తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇన్ డీజీపీ ఆఫీస్ ఉంది, పోస్ట్ కోడ్ 30. ఈ పోస్ట్ కోడ్ 30 జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సో ఆ డిపార్ట్మెంట్ ఆ 30 పోస్ట్లో మీరు పోయినట్లయితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్తో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, డిపిఓ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లో మినిస్టీరియల్ స్టాఫ్ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ పోలీస్. ఆ మినిస్ట్రీ స్టాఫ్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళే వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ మొత్తం డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఒకరే CC to SP ఉంటాడు. జనరల్ CC to SP అనేది వెరీ పవర్ఫుల్ పోస్ట్. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి SI, CI, DSP ఈ SP తర్వాత మీకే మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే వాడికి డైరెక్ట్ యాక్సెస్ SPతో ఉండదు కాబట్టి ఏదైనా మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అలాగే డీజీపీ ఆఫీస్లో కూడా డీజీపీ ఆఫీస్లో వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా మీ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్తో పనిచేయాలనుకున్నప్పుడు 30th ఈజ్ ద బెస్ట్ పోస్ట్. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ అడ్వకేట్ జనరల్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లా రిలేటెడ్, జ్యుడిషియరీ సర్వీస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అటువంటి వాళ్ళు దాంట్లో పోస్ట్ కోడ్ 34. ఈ పోస్ట్ కోడ్ 34 ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్.
సో అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇన్ దట్ వే దే విల్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ ది లా డిపార్ట్మెంట్. అట్లాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కొంతమంది హెల్త్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ దాంట్లో ఉండడం వల్ల మంచి డాక్టర్స్తోనూ మంచి హాస్పిటల్స్తో కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ విధంగా ఎవరికైనా మన వాళ్ళకో లేకపోతే పబ్లిక్ సర్వీస్ చేయాలన్నప్పుడు మీ ఛానల్ కొంతవరకు ఉపయోగపడి వాళ్ళకి బెటర్ సర్వీస్ యూ కెన్ ప్రొవైడ్. అట్లాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దేర్ ఆఫ్టర్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్. ఇవన్నీ ఈ రెండు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. సెకండరీ హెల్త్ అంటే మనకి ముఖ్యంగా విలేజ్ లెవెల్లో పిహెచ్సి ఉంటుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మండల లెవెల్లో సిహెచ్సిస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్. వీటిలో మీరు మినిస్టీరియల్ స్టాఫ్గా పనిచేస్తారు. సో ఆ విధంగా హెల్త్ సెక్టర్లో పనిచేసే అవకాశం ఉంటుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంజనీరింగ్ చీఫ్ R&B. ఇవి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ R&B పబ్లిక్ హెల్త్ అనేటువంటివి ఇంజనీరింగ్ వర్క్స్. సో మనకి వీటికి కూడా హెడ్ ఆఫీసులు ఉంటాయి, అంటే స్టేట్ హెడ్ క్వార్టర్లు ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, బట్ మండల లెవెల్లో ఉండవు. సో ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో SE ఉంటారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ R&B, సూపరింటెండెంట్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్. వాళ్ళ ఆఫీసులో మినిస్ట్రియల్ స్టాఫ్ పనిచేస్తారు. దేర్ ఆల్సో యూ కెన్ ప్లే గుడ్ రోల్. సో ఆ విధంగా మీరు ఇంజనీరింగ్ సర్వీస్ వైపు మీకు కనుక ఆ వర్క్స్ ఎలా అలొకేట్ చేస్తారు, టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత బిల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇటువైపు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ చూస్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ENC అంటారు, ENC అని ఇంజనీరింగ్ చీఫ్ R&B పబ్లిక్ హెల్త్. తర్వాత ఇందులోనే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వేరియస్ వింగ్స్ ఉంటాయి. తర్వాత కొంతమందికి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో పనిచేయాల అవకాశం ఉంటుంది. సో యూ వాంట్ టు గివ్ సర్వీస్ టు ది విమెన్ అండ్ చైల్డ్. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ WDC డిపార్ట్మెంట్ అంటారు, అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. అది పోస్ట్ కోడ్ నంబర్ 49. సో 42 and 48 ఏమో ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళొచ్చు, 42, 48 ఇంజనీరింగ్. సో 49 వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఇట్లా మీకు పర్టికులర్గా ఆ డిపార్ట్మెంట్లో నేను పనిచేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళొచ్చు. సో కాబట్టి మీరు జాబ్ ప్రిఫరెన్స్లో పర్టికులర్గా చూడాల్సింది నేచర్ ఆఫ్ ది జాబ్, రెండోది పే స్కేల్, థర్డ్ ప్రమోషన్ ఛానల్, అండ్ ఫోర్త్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్. సో పే స్కేల్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నేచర్ ఆఫ్ ది జాబ్. నువ్వు ఏ టైప్ ఆఫ్ జాబ్లో ఉండాలనుకుంటున్నావు. So because ultimately job satisfaction is very, very important than the monetary benefits. So with these inputs, you can give the preferences in the APPSC Group 2 main examination as instructed by the APPSC. Thank you.